దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 55. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. తెల్లవారుజామున 5 అవుతుండగా సంజుకి ఎప్పట్లాగా మేలుకో వచ్చి చూసేసరికి తను యశ్వంత్ పక్కకి వచ్చి యశ్వంత్ గుండెల మీద అతన్ని సగం ఆక్రమించుకొని పడుకొని ఉండటం గమనించి రాత్రి యశ్వంత్ పిల్లో వాళ్ళు కట్టడం, పిల్లో వాళ్ళకి దూరంగా పడుకోవటం అంతా గుర్తొచ్చి ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను అని యశ్వంత్ మీద నుంచి కదులుతూ ఉండగా తన కదలికలకి యశ్వంత్ కూడా మేలుకొని తన వైపు చూశాడు. రాత్రి అనుకున్న ప్లాన్ మొత్తం గిర్రున గుర్తు తెచ్చుకొని ఇదేంటి నువ్వు నా పక్కన పడుకున్నావు అని అడిగాడు. ఏమో రాత్రి నేను ఆ చివరన పడుకొని ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాను అంటూ సంజు లేచి కూర్చొని తన పక్కన చల్లా చెదరే పడిన పిల్లోస్ చూస్తుంది. అంటే నన్ను టచ్ చేయకుండా నువ్వు పడుకోలేకపోతున్నావా? అందుకనేనా నేను కట్టిన వాల్ కూలగొట్టి నా దగ్గరికి వచ్చి నన్ను హక్ చేసుకొని పడుకున్నావు అంటూ రివర్స్ అయ్యాడు. అదేం లేదు, నేనేమీ నీ దగ్గరికి రాలేదు అని అంది. ఓహో, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా గుండె మీద తలపెట్టి నా నడుం మీద చేతులు వేసి నన్ను సగం ఆక్రమించుకొని పడుకుంది నీ ఆత్మనా అని వెటకారంగా అడిగాడు. సంజుకి ఏమీ అర్థం కాక తింగరి మొహలా ఫేస్ పెట్టి చూస్తూ ఉంది. రాత్రి నేను ఎక్కడైతే పడుకున్నానో అక్కడే కదలకుండా పడుకున్నాను. నువ్వే నీ స్థానంలో నుంచి జరిగి వాల్ని కూల్చి వచ్చి నా కౌగిలింతలో పడుకున్నావు అన్నాడు. యశ్వంత్ మాటలకి సంజు కన్ఫ్యూజ్ అవుతుంటుంది. నా తోడు నీకు ఇంతగా అలవాటైతే ఎలా సంజు? నేను పక్కన లేకుండా పడుకోవటం నీకు రావాలి కదా అని ఫోజులు కొట్టాడు. కానీ యశ్వంత్, నేను నీ దగ్గరికి వచ్చినట్టు నాకు అసలు గుర్తు రావడం లేదు అంది సంజు. అంటే నీ ఉద్దేశం ఏంటి? కావాలని నేను పిల్లో వాళ్ళని కూల్చేసి నిన్ను నా దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకున్నానని నీ ఉద్దేశమా అని సీరియస్ నటిస్తూ అడిగాడు. అదేం కాదు, నేను నిద్రలో పొరపాటుగా వచ్చానేమో అంది ఈ అమాయకురాలు. పొరపాటు కాదు, రోజు నన్ను హక్ చేసుకుని పడుకోవటం అలవాటైంది కదా, ఆ అలవాటు మరవలేక వచ్చి పడుకొని ఉంటావు. కాస్త ఆ అలవాటు మార్చుకో. నా తోడు లేకుండా పడుకోకపోతే ఎలా అంటూ తన మీద తప్పంతా వేసేసి నా దగ్గరికి ఇలా వచ్చి పడుకున్నందుకు ఈ ఒక్కసారి క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఇలా పిల్ల వాళ్ళు కూల్చి వచ్చి నా దగ్గర పడుకున్నావనుకో ఇంకొకసారి ఊరుకోను అని చెప్పి తుర్రున వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. సంజు తలగొక్కుంటూ అంతగా నేను యశ్వంత్ కౌగిలికి అలవాటు పడిపోయానా? అమ్మో, ఈ అలవాటుని మార్చుకోవాలి అని అనుకుంది. వాష్రూంలోకి దూరిన యశ్వంత్ నవ్వుని కంట్రోల్ చేసుకోలేక ఆహా అంటూ పగలపడి నవ్వుతూ, పాపం సంజు, నీ అమాయకత్వంతో బాగా ఆడుకోవచ్చు. అసలు ఇప్పుడు నీ మొహం చూస్తుంటే నాకు నవ్వు ఆగటం లేదు. ఎంత కష్టంగా అక్కడ నవ్వు ఆపుకొని వచ్చి ఇక్కడ నవ్వుతున్నానో తెలుసా? అమ్మయ్యా, ఇక రోజు తప్పు నీ మీద వేసి నేను ఇలా తప్పించుకోవచ్చు అని అనుకుంటూ పగలపడి నవ్వుతూ సడన్గా అక్కడ ఉన్న మిర్రర్ వైపు చూశాడు. అలా మిర్రర్ వైపు చూస్తూనే నవ్వుతూ ఉండేసరికి యశ్వంత్ ఫేస్ చూస్తుంటే యశ్వంత్కే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు యశ్వంత్ అంత హ్యాపీగా అలా నవ్వటం అదే ఫస్ట్ సారి కాబట్టి. పెద్దగా నవ్వుతున్న యశ్వంత్ కాస్త అద్దంలో అతని మొహాన్ని అతని చూసుకుంటూ నిదానంగా నవ్వు కంట్రోల్ చేసుకుంటే చిరుమొహంతో అతని మొహం అతను చూసుకుంటూ, నిజంగానే నేను సంజు తోడు లేకుండా ఉండలేనట్టుంది. ఈ రాక్షసికి నేను బాగా బానిసైపోయాను అని ఏదో ట్రాన్స్లో నిదానంగా అనుకుని మళ్ళీ అంతలోనే మెదడులో పురుగు తిరుగుతూ, అలా అని చెప్పి ఇది ప్రేమ కాదు, ఓన్లీ తన మీద ఉన్న ఆకర్షణ మాత్రమే అనుకుంటూ మనసుని కష్టంగా రాజీపరుచుకుంటూ షవర్ కింద స్నానం చేస్తున్నాడు. కానీ సంజు
తల మునకలైనట్టుగా ఆలోచిస్తూ కిచెన్లో కాఫీ కలిపే పనిలో ఉండి, ఇలా ఎలా నేను పిల్లో వాళ్ళని కూల్చివచ్చి యశ్వంత్ కౌగిల్లో పడుకొని ఉంటాను అని అనుకుంది. యశ్వంత్ ఆ హుషారుతోనే స్నానం చేసి నడుంకి టవల్ కట్టుకొని రూములోకొచ్చి మ్యూజిక్ ఆన్ చేసి ఆ మ్యూజిక్లో మైమర్చిపోయి తడి జుట్టుతో హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడు. సంజు తన ఆలోచనలతో తను కాఫీ కప్పుతో అక్కడికొచ్చి టవల్ కట్టుతో హ్యాపీగా నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న యశ్వంత్ని చూసి ఆశ్చర్యపోతుంటుంది. సంజు వచ్చింది గమనించుకొని యశ్వంత్ డ్యాన్స్లో లీనమైపోతుంటే కట్టుకున్న టవల్ ఊడిపోబోతుంటుంది. అయ్యో యశ్వంత్ అంటూ కళ్ళు మూసుకొని గట్టిగా కేక వేసింది. ఆ కేకకి ఉలిక్కిపడి తన వైపు చూసేసరికి సంజు ఒక చేతిలో కప్పు పట్టుకొని ఇంకో చెయ్యి తన కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉంది. తనని అలా చూసి, ఏమైంది అలా అరిచావు, పైగా కళ్ళు మూసుకున్నావేంటి అని అడిగాడు. ఒకసారి నీ నడుంకి కట్టిన టవల్ ఎక్కడుందో చూసుకో అంది. ఎక్కడుంటుందేంటి, నా నడుముకే ఉంటుంది అంటూ కిందికి చూసేసరికి స్టన్ అయిపోయాడు. తన విశ్వరూపాన్ని, కళ్ళు మూసుకున్న సంజనాని మార్చి మార్చి చూసి, అయ్యో ఒక ఆడపిల్ల ముందు నా పరువు పోయిందే అని ఫీల్ అవుతూ గబుక్కున కింద పడిన టవల్ తీసుకుని చుట్టుకున్నాడు. టవల్ కట్టుకున్నావా అని అడిగింది సంజు కళ్ళకు అలాగే చెయ్యి అడ్డు పెట్టుకొని. ఒక్క నిమిషం అని ఫీల్ అవుతూనే చెప్పి టవల్ని గట్టిగా కట్టుకొని బేర్ బాడీ మీద మరో టవల్ వేసుకొని, ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు. సంజు కళ్ళ మీద నుంచి చేయి తీసి నిదానంగా కళ్ళు తెరిచి చూసి, అమ్మయ్యా బతికించావు అని అంది. కానీ యశ్వంత్కి పరువు పోయినట్టుగా ఫీల్ అవుతూ ఫేస్ ఒక్కలా పెట్టుకుంటే సంజు దగ్గరికొచ్చి కప్పు పక్కకు పెట్టి ఆ ఫేస్ చూసి నవ్వుతుంది. గిల్టీగా చూస్తూ, ఏంటి అలా నవ్వుతున్నావు అని అడిగాడు. షేమ్ షేమ్ పప్పి షేమ్ అని నవ్వుతుంటే అసలే గిల్టీగా అనిపిస్తున్న యశ్వంత్కి తను అలా అంటుంటే ఇంకా ఫీల్ అవుతూ, ఏయ్ డోర్ సౌండ్ చేయకుండా వచ్చి నా అవతారం చూసి మళ్ళీ ఇప్పుడు నన్నే వెక్కిరిస్తున్నావా అన్నాడు. సంజు నవ్వుతూ, షేమ్ షేమ్ పప్పి షేమ్ అని మళ్ళీ వెటకారం చేస్తుంటే, ఇవాళ నా చేతిలో అయిపోయావులే ఆగు అంటూ తనని పట్టుకోవటానికి వస్తుంటాడు. సంజు యశ్వంత్కి అందకుండా ఆ రూమ్ చుట్టూ పరిగెత్తుతూ షేమ్ షేమ్ పప్పి షేమ్ అంటూ వెక్కిరిస్తూ బెడ్ చుట్టూ పరిగెత్తుతూ ఉంది. నన్నే వెక్కిరిస్తున్నావు కదూ అంటూ తనని పట్టుకోవటానికి తన వెంట బెడ్ చుట్టూ పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ క్రమంలో మీద వేసుకున్న టవల్ జారిపోయి బేర్ బాడీతో వెంట పడుతున్నాడు. సంజు కిలకిలా నవ్వుతూ యశ్వంత్ని వెక్కిరిస్తూ అందకుండా పరిగెడుతూ ఉంది. యశ్వంత్కి అదొక ఆటలాగా అనిపిస్తూ యశ్వంత్ కూడా నవ్వుతూ తనని పట్టుకోవడానికి చూస్తున్నాడు. కాసేపటికి తన వెనుకగా వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటే సంజు పారిపోరని చూస్తుంది. ఆ క్రమంలో తనని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ బెడ్ మీద పడ్డాడు. బెడ్ మీద సంజు ఉంటే సంజు మీద యశ్వంత్ ఉన్నాడు. ఇద్దరి బాడీలు అలా ఒక్కసారిగా టచ్ అయ్యేసరికి వాళ్ళ మనసులో ఏవో ఫీలింగ్స్ కలుగుతూ కళ్ళు కళ్ళు కలుపుకొని చూసుకుంటూ ఉన్నారు. సంజు హెయిర్ తన మొహం మీద పడుతుంటే యశ్వంత్ తన హెయిర్ని తప్పించి తన చెవి వెనుక పెడుతూ తన వైపు ఆరాధనగా చూస్తున్నాడు. సంజు కూడా కళ్ళల్లో ప్రేమను నింపుకుంటూ చూస్తూ ఉంది. యశ్వంత్ చూపులు తన అందమైన అద్దరాల మీద పడ్డాయి. ఆ చూపులు ఆ పెదవుల మీద తగలగానే ఆటోమేటిక్గా అవి వణుకుతున్నాయి. తనలో ప్రేమని నింపుకుంటూ కనిపిస్తున్న తనని చూస్తూ యశ్వంత్ తన పెదవులని అందుకొని ముద్దాడుతూ కళ్ళు మూసుకున్నాడు. ఆ మైకంలో సంజు కూడా కళ్ళు మూసుకొని ముద్దుకు సహకరిస్తూ యశ్వంత్ బేర్ బాడీని ఇంకా హత్తుకుంటూ ఉంది. ఇద్దరికీ ఆ ముద్దులో క్షణాలు నిమిషాలు గడిచిపోతున్నాయి. ఇద్దరు ఊపిరాడనంతగా ముద్దులో లీనమైపోయారు.
కాసేపటికి తను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుండేసరికి యశ్వంత్ తన పెదవులను వీడాడు. సంజు ఆ ముద్దుకి మైకంలోకి వెళ్ళిపోయి కైపుగా తన కళ్ళను వాలుస్తూ లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఉంటే తన పరువాలు పైకి కిందికి అదురుతున్నాయి. యశ్వంత్ తన పరువాల వైపు చూసి అంతకంటే లిమిట్స్ దాటకూడదనే ఉద్దేశంతో పక్కకు పడ్డాడు. సంజీవ్ కూడా లేచి కూర్చొని తడి పెదవుల్ని తుడుచుకొని మళ్ళీ నవ్వుతూ షేమ్ షేమ్ పప్పీ షేమ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏయ్ నిన్ను అంటూ పరిగెడుతున్న తన వైపు చూసి రాక్షసి నన్ను ఏదో ఇప్పుడే మొదటిసారి చూసినట్టుగా వెక్కిరిస్తుంది అని నవ్వుకొని చల్లారిపోయిన కాఫీ కప్ చూసి హార్ట్గా పెదవుల మీద కిస్ చేశాక ఇక ఈ కాఫీ ఎందుకులే అని అనుకొని మళ్ళీ మెదడులో పురుగు తిరుగుతూ ఇదేంటి సడన్గా నేను ఇలా మెత్తబడిపోయి తనకి కిస్ పెట్టాను. అమ్మో నా యాటిట్యూడ్ని అస్సలు తగ్గించుకోకూడదు అని అనుకొని డ్రెస్అప్ అయి రూమ్ నుంచి బయటకొచ్చి ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి, తొందరగా రా అంటూ యాటిట్యూడ్తో ఆర్డర్ వేశాడు. వస్తున్నాను అంటూ మరో రూములో నుంచి తను కూడా ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చింది. తనను ఏదో కోపంగా చూస్తున్నట్టుగా చూసి పద అంటూ ముందుకు నడిచాడు. అబ్బో నీ వేషాలో అని సంజు నవ్వుతూ అనుకొని యశ్వంత్ వెనక నడిచింది. అదే సమయంలో చెన్నైలో జగదాంబ రాకేష్కి టిఫిన్ వడ్డిస్తూ కూర్చొని 10 రోజులు ఉండి వస్తానని చెప్పి రాత్రికి రాత్రి నీ మరదల దగ్గర నుంచి బయలుదేరి వచ్చావు. అసలు ఏమైందిరా, ఎందుకు అలా వచ్చావు అని అడిగింది. అక్కడికి వెళ్ళగానే మా బాస్ ఫోన్ చేశాడమ్మా, అర్జెంట్ వర్క్ ఏమో అని వచ్చేశాను. కానీ ఇక్కడికి వస్తే అసలు ఆ హడావుడి లేదు. ఇంకెప్పుడు సెలవుల గురించి అడగొద్దు, నీకు సెలవులు ఇచ్చే ఛాన్స్ లేదు, రోజు ఆఫీసులో కనపడాలని వార్నింగ్ ఇచ్చాడు. అసలు మా బాస్ ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కావడం లేదు అని రాకేష్ ఆలోచిస్తూనే టిఫిన్ చేస్తున్నాడు. ఏంటో నువ్వు చెప్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అంది జగదాంబ. నీకు ఆశ్చర్యంగా ఉందేమో కానీ నాకైతే ఏదో డౌట్గా ఉంది. అసలు నేను అక్కడ ఉన్నానని మా బాస్కి ఎలా తెలుసు, క్యాబ్ అక్కడికి ఎలా బుక్ చేశాడు అని మనసులో ఆలోచిస్తూ తింటున్నాడు రాకేష్. జగదాంబ కూడా మనసులో ఆలోచించుకుంటూ నిజానికి ఆ సంజన ఇప్పుడు మాకు ఉన్న అంతస్తుకి సరితూగని అమ్మాయి. అయినా సరే తను నా ఇంటి కోడలుగా చేసుకుంటేనే ఆ పూర్ణ దగ్గర నుంచి నాకు మరికొన్ని కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి. ఆ పూర్ణకి ఫోన్ చేసినప్పుడల్లా మీ అన్నయ్య కూతురుతో ఎప్పుడు సంబంధం కుదుర్చుకుంటున్నావు అని అడుగుతుంది. అన్నయ్య తీర్థయాత్రల నుండి తిరిగి వస్తే త్వరగా వీళ్ళిద్దరి నిశ్చితార్థం పెట్టించుకొని పూర్ణ దగ్గర నుండి మరికొన్ని కోట్లు గుంజాలి అని అనుకొని, అంటే రాకేష్ హైదరాబాద్ వెళ్ళాక కూడా మా అన్నయ్య గురించి నీకేమీ తెలియలేదా అని అడిగింది. అసలు మాట్లాడే టైం ఎక్కడ దొరికిందమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయి భోజనం కూడా చేయకుండా క్యాబ్ ఎక్కాను, అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ టిఫిన్ చేస్తున్నాడు. అసలు మా అన్న ఇంట్లో ఏం జరుగుతుంది, కొంప తీసి బంగారు బాతు గుడ్డు పెట్టే సంజన నా ఇంటి కోడలు కాకుండా చెయ్యి దాటిపోవటం లేదు కదా అని కంగారుగా అనుకుంది. రాకేష్లో కూడా అనుమానాలు కలుగుతూ ఖచ్చితంగా మా బాస్ నన్ను ఇక్కడికి రప్పించే ప్రయత్నంలో ఏదో రాజకీయం ఉంది అని అనుకున్నాడు. అభి రూమ్లో ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. ఇక్కడ దివ్య కూడా కాలేజ్కి రెడీ అయి ఫోన్ చేతిలోకి తీసుకొని ఒకసారి అభికి ఫోన్ చేసి మాట్లాడతాను అని అనుకొని కాల్ చేస్తుంటుంది. అభి సూట్ వేసుకొని బటన్స్ ఫిక్స్ చేసుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. డిసిప్లే మీద చూసి ఈ అమ్మాయి మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని చిరాకు పడుతూ ఫోన్ కట్ చేశాడు. ఈడియట్, నా ఫోన్ నెంబర్ గుర్తుపట్టి కాల్ కట్ చేశాడు, అయినా నేను మళ్ళీ చేస్తాను కదా అంటూ మళ్ళీ చేస్తుంటుంది.
మళ్ళీ అభి ఆ నెంబర్ చూసుకొని ఈ పిల్లకు నిజంగానే పిచ్చి అనుకుంటా అని అనుకొని మళ్ళీ కట్ చేశాడు. దివ్య మళ్ళీ చేయటం అయింది. ఇక ఈసారి అభి ఇంకా చిరాకు పడుతూ ఆ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి హమ్మయ్య అని అనుకొని కిందికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి కూర్చొని టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. కారులో మామూలు స్పీడ్తో వెళ్తూ ఉండగా సడన్గా బ్రేక్ పడింది. కార్కి ఎదురుగా దివ్య నిలబడి హాయ్ అభి అంటూ నవ్వుతూ పలకరించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు దివ్యపై అభి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అసలు పూర్ణ జగదాంబ మధ్య ఏం జరుగుతుంది? పూర్ణ దగ్గర నుంచి జగదాంబ డబ్బు ఎందుకు తీసుకుంటుంది? సంజనాని ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకునే వెనక జగదాంబ ఆంతర్యం ఏంటి? ఆ విషయంలో పూర్ణకి సంబంధం ఏంటి? కథలో చాలా ట్విస్టులున్నాయి. వెయిట్ అండ్ సీ. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.